దగ్గర నుంచి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోతామనేటువంటి మాట ఈ పార్టీలు చెప్పగలుగుతున్నాయి, చెప్పట్లేదు. బీజేపీ ఏం చెప్తా ఉంది, మీరు అలా ముస్లింలను కలిపితే మేము ఒప్పుకోమంటుంది. రైట్, నేనేమంటున్నా, ఆ ముస్లింలంతా ఈ బీసీలో ఉన్నటువంటి ముస్లింలంతా ఎవరనుకుంటున్నాం, పుట్టు ముస్లిమ్స్ కాదు వాళ్ళు బీసీ వర్గాల నుంచి ఆ రోజుల్లో అరాచకాలు తప్పించుకోవడానికి కొంత ముస్లిం వైపు డైవర్ట్ అయినటువంటి పేద వర్గాలు వాళ్ళు. వాస్తవ ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ఉపకులాలు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. సచార్ కమిటీ క్లియర్గా చెప్పింది కదా, ఈ దేశంలో దళితుల కంటే ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని. మరి వెనుకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి ఎందుకు మనం ఒప్పుకుంటలేదు భారతీయ జనతా పార్టీ? దాన్ని మతపరంగా ఎందుకు ఆలోచిస్తూ ఉంది? పోనీ మీరు ముస్లిం మతం వ్యతిరేకం అంటే బీజేపీ ఏం చెప్తుంది, ఓన్లీ బీసీలకు మాత్రమే 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అది తీర్మానం చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, అది బీసీలకు మనం ఒప్పుకోవాల్సిందే. నేనేమంటున్నా, ఎస్ నువ్వేం చెప్తా ఉన్నావు, ముస్లింలకు ఇవ్వద్దు అని చెప్తాను. ముస్లింలకు మనం రిజర్వేషన్ ఇవ్వద్దు అన్నప్పుడు ముస్లిం దగ్గర పన్నులు కూడా వసూలు చేయమని చెప్పగలుగుతావా? ముస్లింల దగ్గర పన్నులు కూడా వసూలు చేయము ఈ దేశంలో అని చెప్పగలుగుతావా? చెప్పలేము. పన్నులు కావాలి కానీ వాళ్ళ ప్రయోజనాలు ఇవ్వం. రెండోది, హిందువుల మీద చాలా ప్రేమ ఉంది కదా, 110 రూపాయలు పెట్రోలు, 80 రూపాయలకి హిందువులకు ఎవడొద్దాను నేను? ఇవన్నీ రాజకీయ అవసరాల కోసం కుల మతాలను ఎరగా చూపించి మాట్లాడితే వాస్తవాలు ఏందో మాట్లాడుకోవాలి. అంటే 42% రిజర్వేషన్ బీసీల కోసం, దాంట్లో బీఆర్ఎస్కి బీజేపీ చిత్తశుద్ధి లేదంటారు. లేదు కదా, వాళ్ళ చిత్తశుద్ధి గతంలో బయటపడ్డది కదా. బీజేపీ చిత్తశుద్ధి బయటపడ్డది, బీఆర్ఎస్ చిత్తశుద్ధి బయటపడ్డది. రెండో చెప్తా ఉన్నా, ఈ 27% రిజర్వేషన్ కూడా ఎవరు ఇచ్చిరు మాకు? బీఆర్ఎస్. నో, బీఆర్ఎస్ ఇయలే, బీజేపీ ఇయలే, కాంగ్రెస్ ఇయలే, విపి సింగ్ ఇచ్చిండు. విపి సింగ్ ప్రభుత్వం ఇచ్చింది. విపి సింగ్ ఇచ్చినటువంటి ఆ 27% రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన పదజాలంతో రాజీవ్ గాంధీ గారు మాట్లాడింది. ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో 2 సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్ తొక్కిపెట్టారు. తొక్కిపెట్టినటువంటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి బయటకు వచ్చింది, బీజేపీది బయటకు వచ్చింది, బీఆర్ఎస్ది బయటకు వచ్చింది. ఇక్కడ మేము ఏం చెప్తా ఉన్నాం, మాకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏమో గిన్ని హార్డిల్స్, గింత లెక్క, గింత కథ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం 48 గంటలలో పాస్ అయ్యి అమలవుతుందా? మాకు ఎప్పుడండి ఆ వచ్చిన 27% రిజర్వేషన్? 1992 తర్వాత. మరి ఇక్కడ ఈ రిజర్వేషన్ వచ్చినటువంటి సందర్భంలో 92 అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇప్పటికి? 33 సంవత్సరాలు అయింది. 92 అంటే 33 సంవత్సరాల నుంచి బీసీలు రిజర్వేషన్ అనుభవిస్తుంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో 12% మించలేరు ఉద్యోగులు. 80% మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అందులో. మరి రిజర్వేషన్ ఎవడు అనుభవిస్తున్నట్టు ఈ దేశంలో? అప్పర్ క్యాస్ట్. అనధికారికంగా 500 ఏండ్లు అడ్వాన్స్ రిజర్వేషన్ వాడుకున్నారు వీళ్ళు. ఈ రకంగా రిజర్వేషన్ కాడ మోసం, ఉద్యోగాల భర్తీ కాడ మోసం, ఈ సంపద మా చేతుల్లో లేదు. ఇలా బీసీ రైతాంగానికి రైతు భరోసా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మాఫీ చేస్తే అందులో 9,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే బీసీలకేమో ఆ అప్పులో 5,200 కోట్ల రూపాయల అప్పు బీసీల నెత్తి మీద పడ్డది. బీసీలకు వచ్చింది 4,200 కోట్లు పంచింది. ఓసీలకు వాళ్ళ అప్పు నెత్తిల పడ్డదేమో 487 కోట్లు, వాళ్ళకు పంచిందేమో 2,800 కోట్లు. ఎవరి సొమ్ము ఎవడు దీన్ని బతుకుతూ ఉన్నాడు? పంపిణీ కాడ అన్యాయమే. మా చేతుల్లో భూములు లేవు, మా చేతుల్లో ఆస్తులు లేవు, మా చేతుల్లో సంపద లేదు, మా చేతుల్లో అధికారం లేదు. కాబట్టి మాకు 42% అనేది ఇస్తారా ఇయ్యరా మీరు తేల్చుకోండి. మీరు ఇచ్చిరు కాబట్టి ఇంకా బీసీలం అంతా మేమంతా జై కొడతామని కాదు. బీసీలం రాజకీయం చేద్దామని వచ్చినాం, రాజకీయ పార్టీగా ముందుకు వస్తూ ఉన్నాము. అంటే మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న క్యాబినెట్ భేటీలో కూడా ఇదే 42% రిజర్వేషన్ బిల్లు కోసం ఆమోదం తెలిపింది కదా, ఇంకా సమస్య ఎక్కడ ఉందంటారు? నేనేమంటున్నా, ఇప్పుడు ఇదే 42% రిజర్వేషన్ కోసం మనం బిల్లు కూడా పెట్టాం కదా మండలిలో కానీ శాసనసభలో. మరి ఆ బిల్లు కాదని మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు? ఈ ఆర్డినెన్స్లో ఏం చెప్తా ఉన్నావు?
2018 పంచాయతీరాజ్ చట్టంలోని 285A సవరించి అందులో అమికబుల్ డేటా ఉంది అనేటువంటి పదాన్ని చేర్చబోతున్నాం. ఓకే, 50% స్లాబ్ ఎత్తేసి అమికబుల్ డేటా ఆధారంగా చేస్తున్నాం అంటే అనేటువంటి. ఇప్పుడు ప్రభుత్వం ఇది కేబినెట్ తీర్మానం అనేది వాస్తవానికి అమలు కాదా? దాంట్లో ఏంది లోసుకేంటి? ఉన్న వాస్తవం అదే చెప్తా ఉన్నా. ఇది ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలిపిన కోర్టులు అంగీకరించవు. 9th షెడ్యూల్లో పెట్టడం ఒకే ఒక్కటి మార్గం. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన ఆర్డినెన్స్ ఇది. మరి 42% రిజర్వేషన్ అనేది విద్య కోసం, ఉద్యోగాల కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కోసం అని చెప్పినాం కదా. మరి స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ఒక్కదాన్ని ఎందుకు తీసుకున్నాం ఇందులో? ఉద్యోగాల విషయాన్ని, విద్య విషయాన్ని ఎందుకు తీసుకోలేదు? సో అంటే ఇచ్చిన 60,000 ఉద్యోగాల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగింది కదా, కన్నం కూడా జరిగింది. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి ఇచ్చే ఛాన్స్ ఉండి 42% మంత్రి పదవులు బీసీలకు ఇయ్యంగా ఎవరన్నా వద్దంటారా? రాజ్యాంగం అడ్డుకుంటుందా? పార్లమెంట్ ఏమన్నది? రాష్ట్రపతి కూడా ఏమి ఇబ్బంది పెట్ట